హాయ్ అండి, ఇక మెట్టు బ్యాగ్ లెఫ్ట్లో సెకండ్ మై ఛానల్. ఏంటి బాక్స్ అనుకుంటున్నారా? బ్యాంగిల్స్ అండి, ఎట్లా పడితే అట్లా ఉన్నాయన్నమాట. నా బ్యాంగిల్స్ అన్నీ అంటే అవసరమైనప్పుడు తీస్తాను, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెడతాను అనమాట. అందుకని అంటే పెడతాను జాగ్రత్తగానే, కాకపోతే బాక్స్లలోనే ఎక్కడ పడితే అక్కడ పెడతాను. ఏ బాక్స్ దొరికితే ఆ బాక్స్లో ఇంకెప్పుడన్నా వేసుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాము అనేసి అయితే స్టార్ట్ చేశాను. ఎలానో చేస్తున్నాను కదా, నా దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూపిద్దాము అనేసి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. అన్నీ కింద పెట్టేసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సరే కదా, ఇవన్నమాట నా బ్యాంగిల్స్. ఇవన్నీ ఇలా బాక్స్లలో పెట్టాను. ఈ ఓన్లీ నా దగ్గర ఉన్నాయి మాత్రమే. అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటాయి, కానీ నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ఇవి. ఇంకెట్లానో మళ్ళీ సంక్రాంతికి వెళ్ళాలి కాబట్టి అందుకని అయితే మొత్తం మళ్ళీ దగ్గర పెట్టేసుకున్నా. ఈ చూపిను వీటిలలో ఫస్ట్ ఇవన్నీ మట్టి గాజులు, సైడ్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే నా థ్రెడ్ బ్యాంగిల్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇవైతే ఓన్గా నేనే చేసుకున్నాను. వీటి స్టోరీ ఇవన్నీ అయితే చెప్పుకుంటూ చూసేద్దామా మరి. బ్యాంగిల్స్ అయితే నేనే చేశాను అన్నాను కదండి, ఇందులో ఉన్నాయన్నీ నేనే చేశాను. ఇవైతే నాకు కన్నయ్య పుట్టాక ఫస్ట్ బర్త్డేకి అయితే నేను శారీ మీద కానీ చేసుకున్నాను అనమాట. డ్రెస్ మీద కానీ ఎట్లన్నా పనికొస్తాయి అని అయితే చేసుకున్నాను. ఇవి చాలా ఇష్టం నాకు. ఈ కలర్ కాంబినేషన్, ఈ డిజైన్ అయితే చాలా నచ్చినప్పుడు ఇవైతే మంచి ఫేమస్ అయ్యాయి కదా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి. మా కన్నయ్యని కన్నాక చేసేది. నాకైతే స్కూల్ టైంలో ఉన్నప్పటి నుంచే అలవాటు అనమాట ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం. ఇవేమో సెట్ కింద చేశాను. ఇలాంటివి పింక్ కూడా చేశాను. పింక్ అయితే నా దగ్గర లేవు, అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఓన్లీ గ్రీనే ఉన్నాయి. ఎందుకో తీసుకొని వెళ్ళాను ఫంక్షన్కి, ఇంకా తేలేదు. ఇవైతే సెట్ కింద అని చేశాను. ఇవి కూడా సంక్రాంతికి చేశాను అనమాట. మా కన్నయ్య 6 months బాబు అప్పుడైతే చేశాను అనమాట. ఇట్లా ఇవన్నీ అప్పుడు చేసినవి నాకు చాలా ఇష్టం. ఇదైతే మాకు అమ్మ ఇచ్చింది. ఇవి నేను చేసింది కాదు కానీ అమ్మ ఇచ్చిందనమాట. మా అమ్మ ఆన్లైన్లో పెడితే అప్పుడు ఇచ్చింది ఒక సెట్ నాకు. ఇది వచ్చేసి మా కన్నయ్యని నేను డెలివరీ అయ్యి నెలల పిల్లప్పుడు చేశాను. అప్పుడు అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఏమీ తోచేది కాదనమాట, బోర్ కొడతా ఉండేది. అందుకని ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను. డెలివరీ అయ్యాక ఫస్ట్ టైం చేసింది అయితే ఈ బ్యాంగిలే అనమాట. ఇది మనం మగ్గం చేస్తారు కదా, ఆ థ్రెడ్తో అయితే చేశాను. కొంచెం షైనీగా ఉండిద్దని ఇలా అల్లి అయితే ఒక 3 colorsతో చేశాను అనమాట. నేను ఫస్ట్ చేసడం మొదలుపెట్టింది ఈ బ్యాంగిల్తో అయితే మొదలుపెట్టాను మా కన్నయ్యని కడుపుతూ ఉన్నప్పుడు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇవన్నీ చేశాను అనమాట. ఇంకా ఉన్నాయి చూపిస్తా. ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చాక నా జీన్స్ మీద కానీ చేసుకున్నాను అనమాట. జీన్స్ మీదకి బాగుండిద్ది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కావాలి అని చేసుకున్నాను. అప్పుడు ఇవి కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఇట్లా చెక్స్ ఉన్నవి ఇట్లాగా. నాకైతే లిటరల్గా ఇవి చేయడానికి 4 days పట్టింది. ఈ ఒక్క బ్యాంగిల్ చేయడానికి, ఇవన్నీ ఇట్లా చేయడానికి అయితే. ఎందుకంటే అప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి వాడు నిద్రపోయినప్పుడల్లా కొంచెం కొంచెం చేసుకునేదాన్ని అనమాట. అట్లా 4 days అయితే పట్టింది. నా ఫేవరెట్ అనమాట ఇది. ఇంకా రెడ్ది కూడా చూపించాను కదా బిగ్ది, అది కూడా నా ఫేవరెట్. ఇవి వచ్చేసి ఇందాక చూపించాను కదా సెట్ బ్యాంగిల్స్ గ్రీన్. ఆ గ్రీన్ వాటి మీద కానీ లేదా నార్మల్గా వేసుకోవడానికైనా పనికొస్తాయని చేశాను అనమాట. 4 కింద అయితే చేశాను. చాలా ఇష్టం నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే. అప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మంచిగా చేసేదాన్ని, కానీ అప్పుడు ఒక్కటి కూడా నా కోసం చేసుకోలేదన్నమాట. అన్నీ మా అక్కోళ్ళకి, కజిన్స్కి, మా ఫ్రెండ్స్కి ఇట్లానే చేసుకున్నా కానీ నా కోసం ఒక్కటి కూడా చేసుకోలేదు. అందుకనే పెళ్ళి అయ్యాక మా కన్నయ్య పుట్టాక అయితే చేసుకున్నా అనమాట. అవి కూడా డ్రెస్ మీదకో పెట్టుకో చేసుకున్నా. ఇందాక చూపించాను కదా బ్యాంగిల్స్ సెట్, వాటికి సైడ్ బ్యాంగిల్స్ అని ఇవి చేశాను. ఇవేమో మధ్యలో వేసుకోవడానికని పింక్ గ్రీన్ చేశాను కదా, అందుకని సన్న బ్యాంగిల్స్ అయితే ఇలా చేశాను. మొత్తం ఈ 2 డజన్ దాకా చేశాను అనమాట. బిగ్ అది చిన్నవి. ఇవి ఒక 4 చేశాను, అటు 2 ఇటు 2 అని. మధ్యలో బిగ్ ఏమో ఒక 2, అటు 2 ఇటు 2, అది అటు 1 ఇటు 1 కింద 2 అయితే చేశాను అనమాట. ఇంక ఇవన్నీ అవే. ఇదిగోండి ఇలా వేసే వీటిలలో థ్రెడ్ అయితే ఇట్లా అయిందనమాట. మట్టి గాజులు వేసాక కొంచెం స్టోన్స్ అవన్నీ పీకి ఇట్లా అయింది. ఇవైతే సరి చేయాలి, చేస్తాను తర్వాత. ఇదైతే డ్రెస్ మీద కానీ చేసుకున్నాను కానీ ఇప్పుడు దాకా స్టోన్స్ అతికియడానికి అయితే కుదరలేదనమాట. ఇది అతికియాలి, ప్లెయిన్గా వేసుకున్నాను ఒకసారి, తర్వాత స్టోన్స్ అతికిద్దాంలే అని, కానీ కుదరలేదు. ఇది పట్టుకు అతికియాలి. ఇంక ఇవి వచ్చేసి నార్మల్ బ్యాంగిల్సే ఇంకా అయిపోయాయి అన్నమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడైతే లేవు, అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇవేమో అమ్మాయి తెచ్చింది సైడ్ బ్యాంగిల్స్. ఇవి అంతే, ఇవి డైలీ వేర్కి కానీ ఎక్కడికన్నా డ్రెస్సుల మీద సింపుల్గా ఉండిద్దని తీసుకున్నాను. ఇవేమో స్టోన్స్ అనమాట, మట్టి బ్యాంగిల్స్లోకి వేసుకోవడానికని. స్టోన్స్ కూడా పోతున్నాయి వీటిలలో వేయడం వల్ల, అందుకనే ఈరోజు సర్దుదామని అయితే పెట్టానమాట.
చూసారు కదా, ఇవి మట్టి గాజులు నాకు చాలా ఇష్టం. ఇలాంటివంటి నైట్ పార్టీస్ కానీ అట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి, షైనింగ్గా వస్తూ అట్లాగా. ఇవన్నీ చూసారు కదా, ఇవి కూడా మట్టి బ్యాంగిల్సే. ఇవన్నీ వేసుకుంటానా, మళ్ళీ ఖాళీ ఉంది కదా అని ఇట్లా వేసేస్తాను హడావుల్లో తీసి. అందుకనే మళ్ళీ సంక్రాంతి అప్పుడు కావాలని ఇట్లా అయితే తీసి పెడుతున్నాను అనమాట. ఏ సెట్ ఆ సెట్కి కలర్ మ్యాచింగ్ ఉంటే ఆ రోజు ఏ శారీ కట్టుకుంటాము ఏంటి అని అప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఇట్లా. ఇవన్నీ అమ్మదే షాప్ కాబట్టి ఇంక అక్కడే తెచ్చుకుంటాను నేను. ఇక్కడ కొనుక్కొని అనమాట. సర్వదా అన్నీ ఒకేసారి వేయడం వల్ల స్టోన్స్ అయితే ఊడాయి. ఇందులో కొన్ని ఇందాక చూపించాను వాటిలలో. ఇంక ఇదైతే ఖాళీ అయిపోయింది అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక పక్కన పెట్టాను. ఇవైతే సర్దుతాను, మీకు చూపించాక సర్దుతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అనమాట. ఒక బాక్స్ అయితే అయిపోయింది కదా. నార్మల్గా అయితే ఇట్లా పెట్టేసుకుంటాను టైం ఉన్నప్పుడు, పేపర్లో చుట్టి అట్లా మొత్తం వేసుకోగలని ఇట్లా పెట్టేస్తాను అనమాట, తీయంగల్ని నేనైతే. ఇంక ఇవైతే మ్యాక్సిమం వేసుకొని ఉంటాయి, చూపిస్తాను. ఇవి కొండి, ఇవి కూడా అనమాట చార్మినార్లో తీసుకున్నాను అనమాట. ఇవైతే నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా అస్సలు వేయలేదు, ఒక్కసారి కూడా వేయలేదు. కానీ ఆ బాక్స్, దీనికి వచ్చిన బాక్స్ ఎందుకు అవసరమై ఇట్లా పక్కనైతే పెట్టాను. కానీ ఇదైతే అస్సలు వేయలేదు. ఈ బ్యాంగిల్ కూడా అంతే, శారీ మీద కానీ ఒక దాని మీదకి తీసుకున్నాను, కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదన్నమాట. ఆ టైంకి హడావుడి అయిపోయింది, పిల్లలతో వేసుకుంటాం చెప్పండి. ఇవి కూడా అంతే, ఇందాక చూపించాను స్టోన్ బ్యాంగిల్స్ అవన్నమాట. ఇవన్నీ ఇంకా అవే అట్లా అట్లా ఆడాడు కొన్ని ఉన్నాయి, ఎందుకనే తీద్దాము, అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని తెలియట్లేదు. ఇవి కూడా ఇందాక ఎల్లో చూపించాను, అయ్యి పింక్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ ఇవన్నీ అయ్యా అనమాట ఉన్నాయి. ఇది కూడా ఒకసారి వేసుకున్నాను, కానీ మళ్ళీ ర్యాపర్ ఇట్లా చుట్టేసాను అనమాట. ఎక్కడికి పోకుండా సెట్ బ్యాంగిల్స్ మాత్రం ఎక్కడికి పోకుండా ఇలా ర్యాపర్సే ఉంచుతాను మ్యాక్సిమం. ఇది డైలీ వేర్కి అని తెచ్చుకున్నాను అమ్మ దగ్గర నుంచి, కానీ వేసుకోలేదు. ఇది కూడా థ్రెడ్ బ్యాంగిల్స్లో ఒకటనమాట. నా పెళ్ళి కాకముందు నా బర్త్డేకి ఒకసారి డ్రెస్కి మ్యాచింగ్ అని చేసుకున్నాను. అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఇవి ఉన్నాయి అనమాట స్టార్టింగ్లో, ఇలా లేస్ ఇలా చైన్స్. ఇప్పుడు వర్క్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఇదేమో ఒకటి చిన్నారిది వచ్చేసింది అనమాట నా దాంట్లో. ఇది నా పెళ్ళి కాకముందు మా మమ్మీ నా కోసం తీసుకున్న జడపూసలు అనమాట. మీలో ఎంతమందికి గుర్తుంది, ఇవి పెట్టుకున్నారేమో కామెంట్ చేసేసేయండి. నాకైతే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కూడా నేను ఇంతే దాపెట్టుకుంటాను అనమాట. ఏమో కొన్ని ఇట్లా ఉన్నాయి అనమాట. ఇవి కొన్ని వేసుకోలేదు, అమ్మ దగ్గర నుంచి తెచ్చాను, కానీ కొన్ని వాడే అనమాట. ఇదిగో ఇట్లా ఇందులో అయితే ఉన్నాయి, వాడని ఇట్లా మ్యాక్సిమం ఇట్లా పేపర్ పెట్టేసి పెడతా అనమాట, కదలకుండా ఉంటాయి. ఇవి చెప్పాను కదా, ఇది కూడా అస్సలు వాడలేదు, పేపర్ కూడా అంతే ఉండిద్ది దీని లోపలదైతే. చెప్పాను కదా మ్యాక్సిమం ఇందులో వేసుకొని ఉంటాయి అన్నమాట. ఇవి ఎందుకు అప్పుడు బ్లాక్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను అవసరమై, కానీ వాడలేదు. ఇదైతే ఏం బ్యాంగిల్స్ ఇవి కూడా అంతే, వాడలేదు, తెచ్చుకున్నాను. కాకపోతే ఇవి వచ్చేసేమో మా మమ్మీ నాకు చిలుకూరులో కొనిచ్చింది. మా పెళ్ళైన ఫస్ట్ టైం చిలుకూరు వెళ్ళామన్నమాట, అమ్మ వాళ్ళు మేము. అప్పుడైతే కొనిచ్చింది అనమాట చిలుకూరులో నాకు. అప్పటి నుంచి తాపకొని వేసుకుంటే ఇట్లా 4 అయితే వచ్చేసాయి, డజన్ తీసుకుంటే ఇట్లా వచ్చేసాయి. ఇవి వచ్చేసి ఏం లిప్స్టిక్స్ అనమాట సెట్. ఇక్కడ తీసుకున్నాను purple.comలో తీసుకున్నాను. ఇవి కూడా అంతే, పెళ్ళికి ముందు అనమాట. డ్రెస్ మ్యాచింగ్ అని తెచ్చేసుకుంటాను, ఇంతే ఉన్నాయన్నమాట. ఇవి కూడా అంతే, సంక్రాంతికి లాస్ట్ టైం కాకుండా అంతకుముందు లాస్ట్ టైం 2 years బ్యాక్ అయితే తీసుకున్నాను ఇవి సంక్రాంతికి. కానీ ఇట్లా పెట్టి ఉంచుతాను కాబట్టి మంచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా వాడుకున్న ఇలా పేపర్లో పెట్టేసేసేయండి, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది కుంకుమ భరణ ఇలాంటివి. చైన్ ఎందుకో వచ్చింది ఇందులో, మ్యాక్సిమం ఇందులో ఇవి. ఈ బాక్స్ కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇవి అయితే లక్ష్మీదేవి అనమాట. మొన్న దసరాకి అమ్మ అయితే బుక్ చేసిందనమాట ఆన్లైన్లో. ఎక్కువ ఫ్లిప్కార్ట్లో తీసుకుంటాను నేనైతే జ్యువెలరీ, అవి మంచిగా వస్తాయి. ఇది చూసారు, ఇవి లక్ష్మీదేవి అయితే చేసింది. వీటికి సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉండాలి. ఇది దసరాకి తీసుకొని వెళ్ళిన బాక్స్ అనమాట, ఇంతే ఉంచాను. ఈ బాక్సెస్ అయితే ఊరికి బ్యాంగిల్స్ తీసుకొని వెళ్ళడానికి వాటికైతే వాడతా అనమాట నేను, మంచిగా పగలకుండా ఉంటాయి అనేసి. ఇది చెప్పాను కదా థ్రెడ్ బ్యాంగిల్స్లో, ఇది కూడా ఒకటి. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ సంక్రాంతికి అయితే ఇవి చేశాను అనమాట. నేను అందరికీ చేశాను ఇవి అయితే, మాకు కజిన్స్ వీళ్ళందరికీ, మా అక్క వాళ్ళకి అందరికీ అయితే చేసుకున్నాం, సేమ్ వేసుకోవాలి ఆ రోజు అని అయితే చేశాను. ఇదన్నమాట. ఇంకా ఇవి అయితే బ్యాంగిల్స్ తీసేకుండా వస్తానే ఉంటాయి అనుకోండి ఇట్లాగా. ఇవేమో ఇందాక చూపించాను కదా, ఈ స్టోన్ బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టం నాకు. అందుకు అదొక కలర్ అయితే ఇలా తీసుకొని పెట్టుకుంటాను, శారీస్ మీదకైనా ఎట్లా అన్నా కానీ బాగుంటాయిలే అనేసి.
నాకైతే డైలీ వేర్ వేసుకోవడానికి స్టోన్ బ్యాంగిల్స్ ఇవైతే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ స్టోనే ప్రిఫర్ చేస్తాను నేనైతే వేసుకోవడానికి. ఇట్లాగా ఒక పని చేస్తాను, ఇవన్నీ ఇట్లా గుట్ట ఉన్నాయి కదా, ఇవన్నీ బాక్స్లలో సర్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది ఇంత సర్దాను. ఇవి మొన్న ఊరు వెళ్ళినప్పుడైతే తెచ్చాను అన్నమాట, చూపిస్తాను. మొన్న ఊరు వెళ్ళినప్పుడైతే ఇవి తెచ్చిన. ఇప్పుడు లైట్ కలర్ బాగా ఫేమస్ అండి, అందుకని ఇవి అయితే తీసుకున్నాను. ఇవి కూడా అంతే, ఇంకా ఇట్లా పెట్టేస్తాను అన్నమాట. పేపర్లోనే ఉంటుందా. ఇవేమో ఇట్లా ర్యాపర్ ఉంటే ఇంట్లో ర్యాపర్తో పెట్టేసా, ఎందుకంటే ఇట్లా కలర్ అయితే తెలిసిద్దిలే అనేసి ఇలా పెట్టా అనమాట. అన్నిటికి ఇట్లానే వేసాను. ఎక్స్ట్రా ఉన్న బ్యాంగిల్స్ అన్నీ ఇట్లా వేసేసాను అనమాట. ఇంక ఇందులో అయితే పెట్టేసేద్దాము, కానొస్తాయి కదా అందుకు అని ఇట్లా మొత్తం సర్దేస్తే మంచిగా ఉండిద్ది కదా. ఇప్పుడు ఏమైనా కావాలన్నా ఇట్లా పిక్ చేసుకోవడానికి బాగుండిద్ది. నెక్స్ట్ ఈ వీటికి కూడా వెయ్యాలి ఈసారి ర్యాపర్తోనైతే. థ్రెడ్ బ్యాంగిల్స్ ఏమో ఇదిగోండి ఇలా సర్దా అనమాట. చాలా ఖాళీ వచ్చింది చూసారు, అన్నీ మట్టి బ్యాంగిల్స్ ఇందులో ఉండేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ పాడైపోతున్నాయి. మెయిన్ ఇవి సర్దడానికని తీసాను అనమాట. సర్లే ఎట్లా సర్దుతున్నాను కదా అని వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఇవే కాకుండా నెక్స్ట్ ఇదిగోండి మొన్న ఇల్లు మారినప్పుడైతే అన్నీ ఇట్లా వేసేసామన్నమాట ఇందులో. ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ సర్దాలి ఉన్నాయన్నమాట ఇందులో. ఇవి కూడా మట్టి బ్యాంగిల్సే, సెట్వి. జాగ్రత్తగా ఉంచుతాను, ఇవి ఉంచినా కానీ ఇట్లా బాక్స్లలో అట్లా. ఇవి కూడా సర్దేదాన్ని, కాకపోతే బాక్సెస్ లేవన్నమాట, అందుకని ఇంక ఇట్లా పెట్టాను అనమాట. వీటిలలో బాక్సులు కొనుక్కున్నాక అప్పుడు వాటిని తీసేస్తాను. ఈసారి స్టోరేజ్ బాక్సులు అయితే కొనాలన్నమాట బ్యాంగిల్స్ చూస్తున్నాను, అందుకని ఇవి కూడా అవే. ఇవైతే సెట్ బ్యాంగిల్స్ అనమాట, ఒకేసారి 2 బ్యాగ్స్. కరెంట్ అయితే పోయింది, ఓకే. ఇవన్నమాట ఇట్లాగా. సరే ఇంకా కరెంట్ పోయింది కాబట్టి ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మరి. ఓకే, బాయ్, వస్తాను. నచ్చినాయా నా బ్యాంగిల్స్ కలెక్షన్? కమెంట్ చేసేసేయండి, అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, అసలు మర్చిపోద్దు అని లైక్ చేసేసేయండి. బాయ్.